కాంచన ఇచ్చిన షాక్తో జోష్న చెంప పగలగొట్టి కార్తీక్ని తిరిగి దీప దగ్గరికి పంపించిన సుమిత్ర. మరిదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే స్పైసీ అమీలా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇక అక్కడ కంపెనీలో జరిగిన పందెం గురించి, కార్తీకు తనతో వచ్చే విషయం గురించి చెప్తూ ఉంటుంది జోష్న. అయితే కాంచనకి అదెలా కుదురుతుంది, మీరెలా ఒప్పుకున్నారు, అదీవర్తి మిమ్మల్ని విడిదీయడానికి దీనికి ఎంత ధైర్యం అని చెప్పేసి కాంచన చాలా సీరియస్ అవుతుంది. లేదమ్మా, నువ్వు కంగారు పడకు, ఇదంతా కొంతకాలం మాత్రమే. అసలు ఏమైందిరా మీకు, ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు, ఇది చెప్పిన ప్రతిదానికి ఎందుకు తల ఉంచుతున్నారో నాకర్థం కావడం లేదు. దీన్ని మా అన్నయ్య గాలి వదిలేశాడు. ఇది గాలికి ధూళికి పెరుగుతున్నట్టుగా ఇది ఎలా ఉంది అంటే దీన్ని చూస్తుంటే నాకు అసహ్యం కలుగుతుంది. ఇది నా మీనకోడలని చెప్పుకోవడానికి కూడా నాకు నచ్చడం లేదు అని చెప్పేసి అంటూ ఉండగా, ఏమో ఏమో కాంచన, నాక్కూడా ఏమీ అర్థం కావడం లేదు. అసలు కార్తీకు, దీప ఏం చేస్తున్నారు, అసలు వాళ్ల చుట్టూ ఏం జరుగుతుందో, జోష్న ఎందుకిలా పిచ్చిదాల్లా వాళ్ల జీవితంతో ఆడుకుంటుందో కూడా అర్థం కాని అయోమయం పరిస్థితిలా ఉండిపోతుంది. కార్తీక్ ప్రతిదానికి ఎందుకు తల ఉంచుతున్నాడు? హీరోలా బ్రతకాల్సిన కార్తీకు ఈరోజు ఈ ఇద్దరి ఆడవాళ్ల మధ్య ఎందుకు నలిగిపోతున్నాడు? అటు భార్య ఇటు మరదలికి మధ్య ఎందుకు సతపతమవుతున్నాడు? ఆ కుటుంబం కోసం కార్తీక్ ఎందుకిలా చేస్తున్నాడు? తన జీవితాన్ని, తన సుఖాన్ని, సంతోషాన్ని వదిలేసుకుని అసలు ఎందుకిలా చేస్తున్నాడు? కాంచన, నీకేమైనా అర్థమైందా? అసలు అర్థం చేసుకునే ప్రయత్నమైనా చేస్తున్నావా? ఏం చెప్పమంటారండి, నేను చెప్పి చెప్పి విసిగిపోతున్నాను కాని ఇది మాత్రం మారడం లేదు. ఇది మారకపోతే మారకపోయింది, వీళ్ల సంసారం గురించి వీళ్లకైనా ఆలోచన ఉండాలి కదా. దీపయ్యేనా ఎందుకిలా చేస్తోంది? తన సంసారాన్ని తీసుకుని వెళ్లి జోష్ని చేతిలో పెట్టడం ఎందుకసలు? సీఈఓ పదవులు ఇవన్నీ మాకెందుకు, ఎందుకొచ్చిందిదంతా అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది కాంచన. చాలా సీరియస్ అవుతుంది. అత్తా, ఇక నువ్వు ఏం చేసినా, ఎన్ని మాటలన్నా, ఇక ఎట్టి పరిస్థితిలోని కూడా నువ్వు మాత్రం భావనిచ్చిన మాటని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. నువ్వేం చెయ్యలేవులే, వాళ్ళావిడే మాటిచ్చేసింది కదా, సరీభావం తీసుకుని వెళ్తున్నానని. కార్తీక్ని తీసుకుని అక్కడ్నించి వెళ్ళిపోతుంది. జోష్న అయితే ఈలోగా, కాంచన, బుద్ధుండి ప్రవర్తిస్తున్నారా? అసలు కొంచెమైనా బుద్ధుందా లేదా? ఎందుకిలా చేసి నీ సంసారాన్ని తీసుకుని వెళ్ళి మరో ఆడదాని చేతిలో పెడుతున్నావు? ఏ ఆడదైనా ఇలా చేస్తుందా? ఒక మగాడి చెయ్యి పట్టుకుని అది వెళ్ళిపోయింది. అది కూడా పెళ్లైన మగవాడి చెయ్యి పట్టుకుని భార్య ముందే లాక్కుని వెళ్ళిపోతుంది. నిస్సహాయరాలా నిలబడి చూస్తూ ఉన్నావు. అసలు ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు అని చెప్పేసి ఇక అడుగుతూ ఉండగానే, అది కాదత్తా, నేను చెప్పేది విను. చిచి, మిమ్మల్నందర్నీ చూస్తుంటే నాకు నిజంగానే పిచ్చిక్కేలా ఉంది అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత కొడుకు గురించి బాధపడుతుంది, కోడలి గురించి తల్లడిల్లిపోతుంది. వాళ్ల చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయం పరిస్థితిలో పడిపోతుంది కాంచన. ఈలోగానే ఇక్కడ చూస్తే ఇంటికైతే జోష్న వస్తుంది. ఈలోగా దశరథ, అలాగే శివన్నారాయణ, మిగిలిన వాళ్లందరూ కూడా ఇంట్లో ఉంటారు. ఇక అందరూ కూడా హాల్లో నిలబడి వెయిట్ చేస్తూ ఉంటారు. ఇలా వెయిట్ చేస్తూ ఉండగానే జోష్న కార్తీకని తీసుకుని ఇంటికైతే వస్తుంది. అలా వచ్చేసరికి, ఏంటి, ఏం జరుగుతుంది? మమ్మీనే అడుగుతున్నాను, ఏం జరుగుతుందిక్కడ? అదే కదా మమ్మీ, ఏం జరిగింది చెప్పండి, మీరు ఏం జరిగింది అంటే చెప్తాను సుమిత్ర. జోష్న, రెస్టారెంట్ విషయంలో జోష్నాని సీఈఓ చెయ్యాలని నువ్వు నానా కోరుకున్నారు. కాని అది నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఒక్కసారి తప్పు చేసింది, రెండవసారి కూడా అదే తప్పు చేస్తే మన కుటుంబం పరువు, జోష్నా రెస్టారెంట్ పతనం రెండూ ఒక్కసారి ఇక అయిపోతాయి. అప్పుడు మనందరం కూడా తలదించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే జోష్నీ చేతిలో సీఈఓ పదవిని పెట్టడం ఇష్టం లేదు. ఇక మన ఇంటి నుంచే సీఈఓ కావాలని చెప్పి బోర్డు మెంబర్స్ కోరినట్టుగానే దీపని సీఈఓని చెయ్యాలని కోరుకున్నాను. కాని అది కూడా జరగకుండా జోష్న అడ్డుపడింది. నీ ఆలోచన నీ కూతురు గురించి మాత్రమే, కేవలం నీ కూతురు సంతోషాన్ని మాత్రమే నువ్వు కోరుకుంటున్నావు. కాని జోష్న రెస్టారెంట్ మీద ఎంతోమంది ఎంప్లాయీస్, అలాగే బోర్డ్ మెంబర్స్ ఆధారపడి ఉన్నారు. ఆ రెస్టారెంట్ బాధ్యతలేని మనిషి చేతిలో పెడితే రేపొద్దునన్న రోజు, అది పతనమైపోయిన రోజు మనం తిరిగి సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. అది నాకు అక్కడ ఒక బోర్డ్ మెంబర్గా, అలాగే చైర్మన్ కొడుకుగా ఇష్టం లేకే ఈ నిర్ణయం తీసుకున్నాను. కాని ఆ నిర్ణయాన్ని కూడా నీ కూతురు తారుమారు చేసేసి ఈరోజీ పరిస్థితికి తీసుకొచ్చింది. అసలు ఏం జరుగుతుంది? అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకర్థమవుతుందా? జోష్న, మమ్మీ, నేనేం చేశాను? సీఈఓగా
ఒక్కసారి ఫెయిలయ్యాను. కాదని నేననడం లేదు. కాని మరోసారి సమర్థవంతంగా నిర్వర్తిస్తానని చెప్పాను. బాధ్యతలు ఒక్కసారి తీసుకున్నప్పుడే కరెక్ట్గా నిర్వర్తించి ఉంటే ఈరోజు ఇలాంటి పరిస్థితులు ఏర్పడవు. కాని ఆ రోజు నువ్వు బాధ్యతల్ని నిర్లక్ష్యం చేశావు. రెండోసారి నువ్వు కరెక్ట్గా నిర్వర్తిస్తావని ఏ ధైర్యంతో నీ చేతిలో ఆ బాధ్యతలు పెట్టగలను? మీ అమ్మ తన కూతురిమీద ఉన్న గుడ్డి ప్రేమతో అక్కడున్న కస్టమర్స్, అలాగే ఎంప్లాయీస్ గురించి ఆలోచించకుండా నీ విషయంలో తను కేవలం నీ సంతోషాన్ని మాత్రమే కోరుకుంది. అక్కడ ఇక బోర్డ్ మెంబర్స్గా ఆ జోష్నా రెస్టారెంట్కి మేము ఆధారం, మూలాధారం. మా నాన్న ఆ జోష్నా రెస్టారెంట్ని స్థాపించారు. ఎక్కడినుంచి ఎక్కడికో దాన్ని తీసుకొచ్చి గొప్పగా ముందుకు నడిపించారు. మా నాన్న పరువుని తీసే పని నా కన్న కూతురు, నా భార్య ఎవరు చేస్తానన్నా సరే నేను ఒప్పుకోను. మా నాన్న మనవరాలువని, నీమీద ప్రేమతో కోడలు సంతోషంగా ఉండాలని కోడల కోసం ఆలోచించి ఉండొచ్చు. కాని నేను మాత్రం అలా ఎప్పటికీ చెయ్యలేను. మా నాన్న తలదించుకునే పరిస్థితి వస్తే నేను అస్సలు ఊరుకోను అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు దశరథ. అయితే అవును, దీప ఎక్కడుంది? కార్తీక్ మాత్రమే ఎందుకొచ్చాడు మరి? సీఈఓ కావాలి అనుకున్న దీప ఆలోచనేంటి? ఏం జరిగిందో ఇంకా పూర్తిగా విను సుమిత్ర. వినకుండా ఎందుకు మాట్లాడుతున్నావ్? ఏమైందండి? అసలు ఏం జరిగింది? జోష్న చాలా చేసిందక్కడ. ఏం చేసిందనుకుంటున్నావ్? ఓటింగ్ పెట్టింది. ఓటింగ్లో ఇద్దరికీ సమానంగా ఓట్లొచ్చాయి. కాని ఇద్దరికీ సమానంగా ఓట్లొస్తే నాన్న ఇద్దరికీ సీఈఓ పదవిని ఇచ్చారు. ఇద్దరికీ చెరుకో రెస్టారెంట్ అప్పచెప్పి, నష్టాల్లో ఉన్న రెస్టారెంట్లని అప్పచెప్పి వాటిని లాభాల్లోకి తీసుకొస్తే, ఎవరు మొదటిగా లాభాల్లోకి తీసుకొస్తే వాళ్లకు సీఈఓ పదవిని ఇస్తానని చెప్పారు. అంతవరకు కరెక్టే. భాగ్యనే ఉంది. ఆ పందానికి ఒప్పుకున్నారు. దీపా ఒప్పుకుంది, జోష్నా ఒప్పుకుంది. కాని జోష్న దీన్ని సాకుగా తీసుకొని అడ్డుపెట్టుకొని కార్తీక్ని, దీపని విడదీయడానికి చాలా పెద్ద పగడ్బందీగా ప్లాన్ చేసింది. ఏం చేసింది? జోష్న కార్తీకు, దీప ఒకే చోట ఉంటే దీప కార్తీక్ తెలివితేటలను ఉపయోగించుకొని గెలుస్తుంది అని చెప్పేసి ఆ వంక అడ్డుపెట్టుకొని కార్తీక్ని, దీపని కలవనివ్వకుండా కార్తీకు, దీప కలవకూడదు అంటే దీపని ఇంటికి తీసుకొచ్చి కార్తీక్ని నా చెల్లెల దగ్గర వదిలేయాలి. కాని ఆ పని చెయ్యకుండా దీపని నా చెల్లెల దగ్గర వదిలేసి కార్తీక్ని ఇంటికి తీసుకొచ్చేసి 2 వారాలపాటు వాళ్ళిద్దరూ కలవడానికి లేదు అని కండిషన్ పెట్టింది. ఏం మాట్లాడుతున్నారు మీరు? దీప కార్తీక్కు కలవడానికి లేదని కండిషన్ పెట్టిందా? అసలు ఇలాంటి కండిషన్ జోష్న ఎందుకు పెట్టింది? దీనికి పెద్దవాళ్లగా మీరెలా అంగీకరించారు? ఏరా కార్తీక్, ఇదేంటో పిచ్చిదానిలా వాగుతూ ఉందనుకో. నీ భార్య ప్రెగ్నెంట్. నీ భార్యని వదిలేసి నువ్వెలా దీని వెంట వస్తానని చెప్పావు? ఏం చేస్తాడు వాడు మాత్రం? ఇద్దరాడవాళ్ల మధ్య వాడి జీవితం నలిగిపోతోంది. వాడు హీరోలా బ్రతకాల్సినవాడు ఈరోజు ఈ ఇంటి పనిమనిషిగా, ఈ ఇంటి డ్రైవర్గా బ్రతుకుతున్నాడు. దానికి కారణం ఆ రోజు వాడి భార్య ప్రాణాలు కాపాడుకోవడానికి జోష్నముకి ఇక ఖాళీ అగ్రిమెంట్ కాగితాలమీద సంతకం పెట్టడమే. ఖాళీ అగ్రిమెంట్ కాగితాలమీద సంతకం చేయించుకున్న జోష్న తన ఇష్టం వచ్చినట్టు రాసుకుని కార్తీక్ని ఈ ఇంటి బానిసను చేసేసింది. ఈ ఇంటి మనవడిగా, ఈ ఆస్తికి వారసుడిగా వీడు కూడా సమాన హక్కుతో బ్రతికాల్సిన పరిస్థితిని తీసేసి వీణ్ణి ఈరోజు ఈ ఇంటి డ్రైవర్గా మార్చేసింది. ఇప్పుడు పెళ్ళైన తర్వాత కూడా వీడిమీద మోజుపడి వీడి భార్యని వీడికి దూరం చేసి వీణ్ణి నిస్సహాయుడిగా ఇక్కడ నిలబెట్టింది అని చెప్పేసి అనేసరికి ఇక ఒక్కసారి కోపంతో రగిలిపోతుంది సుమిత్ర. అయితే ఈలోగాని కాంచన ఫోన్ చేస్తుంది. అలా ఫోన్ చేసేసరికి సుమిత్రకి కాంచన ఫోన్ చేస్తుంది. ఏంటి వదినా, ఏం చేస్తున్నారు? చాలా సంతోషంగా ఉన్నట్టుగా అనిపిస్తున్నావేంటి? ఏంటి వదినా, ఏం మాట్లాడుతున్నావు? అవును, నువ్వు నీ కూతుర్ని చాలా బాగా పెంచావు. నీలాగా, అన్నయ్యలాగా, మీ కూతురులాగా ఎవ్వరూ పెరగలేదు. మీ అంత గొప్పగా బిడ్డల్ని ఎవ్వరూ పెంచలేరు కూడా. నా వల్ల కాలేదు నా బిడ్డని అలా పెంచడం. మీరు ఎందుకలా పెంచారు? ఎందుకు గాలి వదిలేశారు? మీకు పెంచడం చాతకాలేదా? మీ బిడ్డని పెంచడం చాతకాలేకపోతే మీరు మీ బిడ్డని ఇంట్లో పెట్టుకుని భయం చెప్పడమో, లేకపోతే మీ బిడ్డ ఆడించినట్టల్లా మీరు ఆడడమో చెయ్యాలి. అంతేకాని ఎదటోళ్ల బ్రతుకుల్ని నాశనం చేస్తూ ఉంటే చూస్తూ ఎలా నిలబడుతున్నారు? మా అన్నయ్య, వదన, మా నాన్న ముగ్గురూ చాలా గొప్పవాళ్లు, గొప్ప మనసున్నవాళ్లు, మంచితనానికి, మానవత్వానికి నిలువెత్తు రూపం.
కాని అలాంటి ఇంట్లో ఇలాంటి ఆడది ఎలా పుట్టిందో నాకైతే తెలీదు కాని ఇలాంటి ఆడదాన్ని రోడ్డుమీద బరితెగించి వదిలేస్తే అది బరితెగించి అవతలవాళ్ల కాపురాల్ని నాశనం చేసి దాని జీవితాన్ని నిలబెట్టుకోడానికి ప్రయత్నిస్తుంది. చీచీ, అది ఆడదేనా, మీదొక పెంపకమేనా అని చెప్పి నిలదీస్తుంది. మీ ఇంటి ఆడబడుచుచేత నీ కూతురు ఎన్నిసార్లు కన్నీళ్లు పెట్టిస్తుంది? నా కోడల్ని, నా కొడుకుని విడదీసి ఏం సాధించాలనుకుంటుందది? నా కొడుకుని పెళ్లి చేసుకోవాలనుకున్న దాని ఆలోచనని ఈ కాంచన ముందుకు వెళ్లనివ్వదు. నా ప్రాణాలనైనా తీసుకుంటాను కాని నా కొడుకు జీవితంలోకి అది వస్తే మాత్రం నేను ఎట్టి పరిస్థితిలోని క్షమించను. మేనకోడలే కావచ్చు, చీచీ, అలాంటి మీనకోడల్ని కూడా నేను చూడాలి అనుకోవడంలేదు. దాని మొహం చూడాలంటే నిజంగా నాకు అసహ్యం కలుగుతుంది. మీ కూతురు కాబట్టి మీకు ఇష్టమై ఉండొచ్చు, మీకు మూచేయి ఉండొచ్చు. అవతలోళ్ల మీదకి మీరు మీ కూతుర్ని బరితెగించి వదిలేయకూడదు అని చెప్పేసి ఇక ఆ ఇంటి ఆడబడుచుగా కాకుండా ఇక తన కొడుకుకి తల్లిగా, దీపకి అత్తగా చాలా గట్టిగా సుమిత్రకి వార్నింగ్ ఇస్తుంది. చూసావా చూసావా, ఇంటి ఆడబడుచు మేనత్త అంటే మేనకోడల్ని ప్రేమగా చూస్తూ తన బిడ్డల తర్వాత తనని కూడా తన బిడ్డల్లా చూసుకునే వ్యక్తి మేనత్త అంటే. అలాంటి మేనత్త ఈరోజు నిన్ను అసహ్యించుకుని నీ గురించి నీచంగా మాట్లాడుతుంది. మా పెంపకాన్ని తప్పుపడుతుంది. నేను నా ఆడపడుచు మాటల్ని తప్పుపట్టడం లేదు. నా పెంపకం విషయంలో నేను సిగ్గుపడుతున్నాను. నీలాంటి ఆడదాన్ని నవమాసాలు మోసి కన్నానా అని చెప్పి నామీద నాకే అసహ్యం కలుగుతుంది. మమ్మీ, ఏంటి మమ్మీ, అత్త ఏదేదో మాట్లాడిందని నువ్వు కూడా నా గురించి ఇలా మాట్లాడతావా? నోరు ముయ్యవే అని చెంప పగలగొడుతుంది. ఇద్దర్నీ భార్యాభర్తల్ని ఇద్దర్ని విడదీసి తీసుకొచ్చి నీ పంతం చెల్లించుకోవాలని చూస్తున్నావా? నువ్వు ఇలా చేస్తూ ఉంటే నీ తల్లిగా నేను నిన్ను సమర్థిస్తాననుకున్నావా? ఎలా సమర్థిస్తాననుకున్నావు? నేను నీతి, నిజాయితీ, మంచితనం ఉన్న ఆడదాన్ని, పైగా ఈ శివనారాయణగారి కోడల్ని. శివనారాయణగారి ఇంటి పరువు ప్రతిష్టల్ని తీసేస్తానంటే నేనెలా చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావు? ఈ ఇంటి ఆడపడుచుని ప్రతిసారి కన్నీళ్లు పెట్టిస్తూ బాధతపడుతూనే ఉన్నావు. వాళ్ళు ఈ ఇంటి ఆస్తికి ఆశపడలేదు, ఈ ఇంటి పని మనుషులుగా బ్రతుకుతున్నారు. అలా కూడా వాళ్లని మనశ్శాంతిగా బ్రతకనివ్వకుండా వాళ్ల బ్రతుకులతోనూ వాడుకుంటూ ఉంటే ఎలా చూస్తూ ఊరుకుంటాననుకున్నావు? మీ నాన్న చెప్పింది నిజమే. నువ్వు సీఈఓ పదవిలో ఉంటే ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి అక్కడ ఎంతోమంది ఎంప్లాయీస్ బ్రతుకుతో ఆడుకుని నువ్వు వాళ్లని నాశనం చేసే పరిస్థితికి తీసుకొస్తావు. నీ ఆలోచన, నీ మాట దారుణం. అలాగే నీ పొగరు, ఇదంతా కూడా నాకు నచ్చలేదు. తల్లిగా నేను నిన్ను సమర్థించను. నువ్విప్పుడు కార్తీక్ని తిరిగి ఆ ఇంటికి పంపించాలి. నువ్వు కార్తీక్ని తిరిగి ఆ ఇంటికి పంపించకపోతే ఏం జరుగుతుందో నువ్వు ఊహించలేవు అని చెప్పి అంటూ ఉంది. మమ్మీ, ఏదైనా చేసుకోండి, ఎన్ని మాటలైనా అనండి. అత్త తన నోటికొచ్చినట్టు మాట్లాడిందని చెప్పేసి ఇప్పుడు నేను భావని ఇక్కడ్నుంచి పంపించలేను. భావని పంపిస్తే దీప గెలుస్తుంది. ఏంటి, కార్తీకు సీఈఓగా చేశాడు, నువ్వు కూడా సీఈఓగానే చేశావు. ఇద్దరికీ ఒకే సామర్థ్యం ఉంది. కార్తీక్ చెప్పిన మాటలకి దీప గెలిచింది అంటే మరి సీఈఓగా చేసిన నీ అనుభవానికి నువ్వు కూడా గెలవాలి కదా. నీ వెనక మీ నాన్న, మీ తాత, చైర్మన్గా మీ తాత కూడా ఉన్నారు. మరి నీ విషయంలో ఇక దీప నిన్ను ఈ ఇంటికి శాశ్వతంగా దూరమైపోమంటే నువ్వేం చేస్తావ్? అప్పుడు నువ్వు కూడా శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోవాల్సిందేగా. అప్పుడు పందల్లో నువ్వు కూడా గెలవాలి కాబట్టి ఈ ఇంటికి దూరంగా ఈ 2 వారాలు ఒంటరిగా బ్రతకాల్సిందేగా. మరి నీకొక న్యాయం, దీపకొక న్యాయమా? ఇప్పుడు కార్తీక్ని నీ పక్కన పెట్టుకుంటే నువ్వు గెలుస్తావ్, దీప ఓడిపోతుంది అనుకుంటున్నావా? దీపే గెలుస్తుంది. ఎందుకంటే అక్కడ మంచితనం, మానవత్వముంది. ఇక్కడ నీ స్వార్థం తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. నువ్వు స్వార్థంగా ఆలోచించడమే కాదు, మనుషుల బ్రతుకులతో, జీవితాలతో ఆడుకుంటున్నావు. ఒక ఆడదాన్ని మాంగల్యాన్ని నువ్వు సంతలో బేరం పెట్టడానికి చూస్తున్నావు. ఆడది దేనినైనా సహిస్తుంది, తన మాంగల్యం జోలికి వస్తే చంపేస్తుంది. దీపకూడా ఎంతవరకు అని ఓపిక పడుతుందనుకుంటున్నావు? అలాగే నీమీద అసలు ప్రేమని పెంచుకోడు. నీమీద ఉన్న ద్వేషం, నువ్వంటే కలిగిన అసహ్యం వాడి మనసుని మరింతగా నీమీద అసహ్యం కలిగేలా చేస్తాయే తప్ప వాడి మనసులో నీ విషయంలో కొంచెం కూడా ప్రేమ, అభిమానమనేవి రావు. నువ్వు చేసే పనుల కారణంగా నీమీద కన్న తల్లిదండ్రులుగా మాకే అసహ్యం కలుగుతుంది. అసలు నువ్వు మా కడుపున ఎలా పుట్టావు? ఛీ ఛీ, చెడ పుట్టావే మా కడుపున. ఇలాంటి ఆడదానా నేను? నవమాసాలు మోసి కన్నది సుమిత్ర. అవునత్తయ్యా, అసలిది ఆడదేనా? ఆడపుట్టికే పుట్టిందా? నిజంగా ఇది నా కన్నకూతురేనా? నా కన్నకూతురికి ఇలాంటి బుద్ధులేంటత్తయ్యా?
అసలు అసలు ఇలాంటి ఆలోచనేంటి? చీచి, నాకు నిజంగానే వదిని అసహ్యించుకుందా అని కాదు కాని నాక్కూడా దీన్ని చూస్తుంటే ప్రేమకన్నా అసహ్యమే ఎక్కువ కలుగుతుంది. నేను రెండే రెండు మాటలడగాలనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్టు చెయ్యాల్సింది. నువ్విక మరో మాట మాట్లాడే అవకాశం లేదు. మరో మాట మాట్లాడి నేను చెప్పింది కాదని ఇంకేదైనా చేస్తాను అని చెప్పి మొండిగా ప్రవర్తిస్తే ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో నీ ఊహకి కూడా అందవు సుమిత్ర. అంటే నీమీద ప్రేమ చూపిస్తుంది అని మాత్రమే నువ్వనుకుంటున్నావు. కూతురు సంతోషాన్ని మాత్రమే కోరుకుంటూ, కూతురు ఎలా ఉన్నా పర్వాలేదు, ఇక తన క్షేమాన్ని మాత్రమే కోరుకుంటుందని నువ్వనుకుంటున్నావు. కూతురు ఎలా ఉన్నా పర్వాలేదు అని ఈ సుమిత్ర కోరుకోదు. కూతురు మంచిగా, మంచి మనసుతో, మంచి జీవితాన్ని కలిగి ఉండాలని మాత్రమే కోరుకుంటుంది. నువ్వు నీ ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటే ఇక్కడ ఎవ్వరూ ఊరుకోవడానికి సిద్ధం కాలేరు. వాడిని మర్యాదగా ఇక్కడ్నించి దీప దగ్గరికి పంపించు. మమ్మీ, అది కుదరదు. ఆల్రెడీ అగ్రిమెంట్ పేపర్స్ రెడీ అవుతున్నాయి. రెడీ అవుతున్నాయా? ఒకవేళ నిజంగా అగ్రిమెంట్ పేపర్స్ రెడీ అయినా సరే చింపేసి వాడిని ఇక్కడ్నించి దీప దగ్గరికి పంపించు. దీప ప్రెగ్నెంట్. ఈ సమయంలో ప్రతి భార్య భర్త పక్కనే ఉండాలని కోరుకుంటుంది. అలాంటి నువ్వు దీపనుంచి భర్తని విడదీసి తీసుకొస్తావా? ఆ పాపాన్ని మూటకట్టుకుంటావా? ఇప్పటికే ఏ జన్మలో ఏం పాపం చేశానో నాకే తెలీదు. నీలాంటి ఆడదానికి జన్మనిచ్చాను. ఇంకా చూస్తూ ఊరుకుంటే ఇంకా ఇంకా పాపాన్ని మూటకట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మర్యాదగా కార్తీక్ని ఇక్కడ్నుంచి పంపించు. అది కూడా దీప దగ్గరికి కార్తీక్ని పంపించు. నీ అంతట నువ్వే కార్తీక్ని వెళ్ళమని చెప్పు. కార్తీకు దీప దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళే తీరాలి అని చెప్పి అంటూ ఉండగానే మౌనంగా నిలబడుతుంది తప్ప కార్తీక్ని వెళ్ళమని అస్సలు చెప్పదు. కార్తీకు ఇక అలా తలదించుకుని నిలబడతాడు. ఏరా, ఇదేం చెప్తే దానికి తల ఆడించడమేనా? నీకంటూ ఏంటి సొంత అభిప్రాయాలు ఏమీ ఉండవా ఏంటి? నువ్వు అగ్రిమెంట్లంటే రాసేసి జీవితమంతా దీనికి అంకితమైపోదామనుకుంటున్నావా ఏంట్రా ఇలా చేస్తున్నావు? నీకంటూ హీరోయిజం ఎక్కడుంది? నువ్వు హీరోగా గెలవాలి తప్ప ఇలా ఓడిపోవడానికి తలదించడమేంట్రా? తలదించావు అంటే ఇది ప్రతిసారీ నిన్ను తలదించుకునే పరిస్థితిగా తీసుకొస్తుంది. తల ఎత్తుకుని నిలబడాలి, గెలవాలి, గెలిచి చూపించాలి. అంతేకాని ఇది పెట్టిన ప్రతి కండిషన్కి ఒప్పుకొని సంతకాలు చేయడం ఏంటి? పిచ్చి కాకపోతే ఏంటి? అత్తమీద ప్రేమ, మామమీద గౌరవమా, తాత ఇంటికోసం విలువ? ఇక్కడ మా ముగ్గురికి ఇచ్చిన విలువ నీ కన్న తల్లికి, నీ భార్యకి ఇవ్వలేకపోతున్నావా నువ్వు? అని చెప్పేసి అడుగుతుండగా అత్త, అవున్రా, నేను చెప్పింది నిజమే. ఇది ఎవరితోనీ చేత సంతకం చేయించుకుని నీ భార్య నుంచి నిన్ను దూరం చేయడానికి అసలు దీనికి ఏం హక్కుంది? మమ్మీనే చెప్తున్నాను. నేనడిగిన దానికి ఒప్పుకుంటున్నావా లేదా? సరే, నువ్వొప్పుకోవు. నిజమే కదా? నిజమే, నువ్వొప్పుకోవు. అర్థమవుతోంది. నీ మౌనమే నాకర్థమవుతోంది. అలా అని ఈ సుమిత్ర చూస్తూ ఊరుకుంటుంది అనుకుంటున్నావా? నువ్వెళ్ళిపో ఇంట్లోంచి. నువ్వు నా కంటికి కనిపించడానికి లేదు. ఈ 2 వారాల గడువు పెట్టారు కదా, ఈ 2 వారాల గడువులో దీప ఎలా అయితే భర్తకి దూరంగా వనవాసం చేస్తుందో నువ్వు కూడా ఈ ఇంటికి దూరంగా ఉండాల్సిందే. మాతో ఎవ్వరితో సంబంధాలు లేకుండా నువ్వు ఒంటరిగా ఉండాల్సిందే. మాకు నీకు ఎలాంటి సంబంధముండదు. కార్తీకు నీకు డ్రైవర్గా కాదు కదా, వాడు నీ కంటికి కూడా కనిపించడు. ఈ డెసిషన్కి ఓకేనా? వాణ్ణి తిరిగి పంపిస్తావా? నువ్వే ఇంటినుంచి వెళ్ళిపోతావా? రెండిట్లో ఏదో ఒక నిర్ణయం నీకే వదిలేస్తున్నాను అని చెప్పేసనేసరికి దెబ్బకి ఇంట్లోనుంచి వెళ్ళిపోతే అతి త్వరలోనే దీపా వచ్చేసే అవకాశముంటుంది. దీపా వారసురాలని తెలిసిపోతే ఇక ఇంట్లోకి వచ్చే అవకాశముండదని చెప్పేసి ఆలోచించుకుని యోషన ఇక కార్తీక్ని ఇంటికి పంపించడానికి సిద్ధపడుతుంది. బావని దీపా దగ్గరికి పంపిస్తాను, నేను పెట్టిన కండిషన్ని వెనక్కి తీసుకుంటాను అని చెప్పేసంటూ ఉంటుంది జోషన. అలా జోషనకి దిమ్మ తిరిగే షాక్ ఎదురవుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.